ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. భారత్పై ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు. రష్యా చమురు కొనుగోళ్లే కారణమా? ఢిల్లీ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఖాలిద్ ఇమామ్కు బెయిల్ నిరాకరణ. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. రాష్ట్రంలో 250 ఇందిరమ్మ క్యాంటీన్లు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు. మంత్రి సీతక్క వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట. ప్రభుత్వ పిటిషన్లు కొట్టివేత. శాసన మండలిలో భావోద్వేగం. కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్సీ కవిత. యూరియా కోసం మరో కార్డు. రైతుకు మరో క్యూలైన శిక్ష. మొయినాబాద్, పెద్దమంగళారం, లంబాడాల ఇండ్ల కూల్చివేతపై తీవ్ర ఆవేదన. రాజస్థాన్, మధ్యప్రదేశ్ అభివృద్ధి బంధం బలపడుతుంది. జైపూర్లో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. కోస్ట్ గార్డ్లోకి సముద్ర ప్రతాప్ నేడు సేవల్లోకి ప్రవేశం. తమిళగడ్డపై బీజేపీ వ్యూహం. పొంగల్ వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా. గంగాసాగర్ సేతుకు శంకుస్థాపన చేసిన మమతా బెనర్జీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ను లక్ష్యంగా చేసుకుని సుంకాలు పెంచే హెచ్చరికను జారీ చేశారు. వెనిజులా అధ్యక్షుడు మదురోపై చర్యలపై మాట్లాడుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఆంగ్ల మీడియా వెల్లడించింది. ప్రధాని మోదీ మంచి వ్యక్తేనని, కానీ భారత్ రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే తాను సంతోషంగా ఉండనని ట్రంప్ వ్యాఖ్యానించిన ఆడియోను వైట్ హౌస్ ఎక్స్ ఖాతా షేర్ చేసింది. రష్యా చమురు విషయంలో భారత్ సహకరించకపోతే టారిఫ్లు వేగంగా పెంచుతామని ట్రంప్ స్పష్టం చేసినట్టు రాయిటర్స్ తెలిపింది. భారత్ అమెరికా వాణిజ్య చర్చలు కొనసాగుతున్న వేళ ఈ హెచ్చరికలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో మోదీ రష్యా చమురు కొనుగోళ్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది. దేశ రాజధానిలో 2020లో జరిగిన ఢిల్లీ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమాంలకు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. కుట్ర కేసులో వీరిద్దరిపై బలమైన ఆధారాలు ఉన్నాయని, ఇతర నిందితులతో పోలిస్తే వీరి పాత్ర భిన్నమని కోర్టు స్పష్టం చేసింది. అందువల్ల ఈ దశలో బెయిల్ ఇవ్వడం సరికాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉమర్ ఖాలిద్ తండ్రి ఎస్ కాసిం ఇలియాస్ స్పందిస్తూ, ఈ తీర్పుపై మాట్లాడడానికి నా వద్ద ఏమీ లేదు, ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అయితే ఇదే కేసులో నిందితులైన మరో 5గురు గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రహమాన్, మహ్మద్ సలీం ఖాన్, షాదద్ అహ్మద్లకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సిఏఏ వ్యతిరేక నిరసనల సమయంలో జరిగిన ఈ అల్లర్లలో 53 మంది మృతి చెందగా 700 మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమాంలకు బెయిల్ నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్వాగతించారు. ఈ మేరకు ఆమె స్పందిస్తూ, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను అని తెలిపారు. కుట్రదారులు మాత్రమే కాదు, వారికి రాజకీయంగా మద్దతిచ్చిన వారికి కూడా శిక్ష పడాలి అని వ్యాఖ్యానించారు. కుట్ర కేసులో ఖాలిద్ ఇమాంలపై బలమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 250 ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్టు మంత్రి సీతక్క తెలిపారు. శాసనసభలో ఈరోజు మాట్లాడిన ఆమె, క్యాంటీన్ల నిర్వహణకు అవసరమైన పెట్టుబడి కోసం స్వయం సహాయక సంఘాలకు, సభ్యులకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. క్యాంటీన్ల నిర్వహణపై హైదరాబాద్లో 10 రోజుల పాటు మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లోనే 130 ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించింది. హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. గతంలో ఈ ఇద్దరిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునే అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం వేసిన పిటిషన్లు కొట్టివేయడంతో హరీష్ రావుకు న్యాయపరమైన ఊరట లభించింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించామని, ఆ తర్వాత నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. శాసన మండలిలో ఈరోజు మాట్లాడిన ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. వ్యక్తి స్వేచ్ఛను ఎలా హరిస్తారనే బాధతోనే ఈ మాటలు చెప్తున్నానన్నారు. బీఆర్ఎస్లో ఏ బాధ్యత ఇచ్చినా నిబద్ధతతో పనిచేశానని, ప్రశ్నించడమే తనపై కక్షకు కారణమైందని విమర్శించారు. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఈడీ, సిబిఐ కేసుల్లో తాను ఒంటరిగా పోరాడాల్సి వచ్చిందని, పార్టీ అండగా నిలవలేదన్నారు. ప్రభుత్వ పార్టీ అవినీతిని ప్రశ్నించాలని, కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
అమరుల త్యాగాలు, ఉద్యమకారుల సమస్యలు పట్టించుకోలేదని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. యూరియా కోసం ప్రభుత్వం మరో కార్డు తీసుకువచ్చింది. దీంతో రైతుకు మరో క్యూలైనే శిక్షగా మారనుంది. యూరియా కావాలంటే తప్పనిసరిగా యూరియా కార్డుతోనే రావాలంటూ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. యూరియా యాప్ పూర్తిగా విఫలమవడంతో యూరియా కొరతను తప్పించాలన్న పేరుతో రైతులపై మరో కొత్త డ్రామాకు తెరలేపారు. పైలట్ ప్రాజెక్టుగా సిద్దిపేట జిల్లాలో యూరియా కార్డుల వ్యవస్థను ప్రారంభించి తర్వాత తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని యోచిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. యూరియా కార్డు లేకపోతే యూరియా ఇవ్వకూడదని సిద్దిపేట కలెక్టర్ స్పష్టమైన హుకుం జారీ చేయడంతో తెలంగాణ రైతుల్లో ఆందోళన పెరుగుతుంది. యూరియా కార్డు కోసం రైతులు మళ్లీ ఆధార్ కార్డు, పాస్బుక్లతో కార్యాలయాల వద్ద క్యూ లైన్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్డు వచ్చాక కూడా యూరియా కోసం మరోసారి కేంద్రాల చుట్టూ తిరిగి గంటల పాటు క్యూలో నిలబడాల్సి వచ్చింది. మొయినాబాద్, పెద్దమంగళారం, లంబాడాల ఇండ్ల కూల్చివేతపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఇళ్ల నుంచి బలవంతంగా బయటకు తోసేశారని బాధిత లంబాడి కుటుంబాలు కన్నీటి వేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇళ్ల కూల్చివేత వెనుక రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన తిరుపతి రెడ్డి పేరు వినిపిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. అవమానకరంగా దూషిస్తూ ఖాళీ చేయాలని బెదిరించారని, మహిళా పోలీసుల నుంచి కూడా దురుసు ప్రవర్తన ఎదురైందని వాపోయారు. కాంగ్రెస్ కు ఓటేశామనే మాకు ఈ శిక్ష అంటూ ప్రశ్నిస్తున్నారు. బంగారం అమ్మి అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నామని, ఇవి ప్రభుత్వ భూమి కాదు, పట్టా భూమి, రిజిస్ట్రేషన్ కూడా ఉందని చెప్తున్నారు. ఖాళీ చేయకపోతే కొట్టించేందుకు రౌడీలను తీసుకువచ్చారని ఆరోపిస్తూ తమ బ్రతుకులు రోడ్ల పాలయ్యాయని, తక్షణమే న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రేపు జైపూర్ విమానాశ్రయానికి చేరుకొని రాజస్థాన్ TIE గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనేందుకు వచ్చినట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఐటీ రంగంతో పాటు అన్ని రంగాల్లో దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సోదరభావంతో కూడిన సంబంధాలు, ఉమ్మడి నాగరిక చరిత్ర ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఇటీవల ప్రధాని సమక్షంలో కలిసింద్, పార్వతి, చంబల్ ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాలు కలిసి పనిచేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి వారసత్వం ఇప్పుడు ఉమ్మడి అభివృద్ధిగా మారి రెండు రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలు సృష్టిస్తోందని మోహన్ యాదవ్ స్పష్టం చేశారు. భారత కోస్ట్ గార్డ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రతాప్ నేడు అధికారికంగా సేవల్లోకి ప్రవేశించింది. దక్షిణ గోవాలోని వాస్కోలో ఉన్న గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో నిర్వహించిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నౌకను ప్రారంభించారు. 60% పైగా స్వదేశీ భాగాలతో రూపొందించిన ఈ నౌకలో అధునాతన ఆయిల్ స్పీడ్ డిటెక్షన్ వ్యవస్థలు అమర్చబడ్డాయి. కలుషిత నీటిలో నుంచి చమురును వేరు చేయడం, కాలుష్యాన్ని విశ్లేషించడం, అగ్నిమాపక, సముద్ర భద్రతా కార్యకలాపాల్లో ఇది కీలకంగా పనిచేయనుంది. 114.5 మీటర్ల పొడవు, 4200 టన్నుల బరువు కలిగిన సముద్ర ప్రతాప్ గంటకు 22 నాట్లకు పైగా వేగంతో ప్రయాణించగలదు. ఈ నౌకతో కోస్ట్ గార్డ్ కాలుష్య నిరోధక సామర్థ్యం మరింత బలపడిందని అధికారులు తెలిపారు. తమిళనాడులో బీజేపీ విస్తరణ లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర సాంప్రదాయ పండుగ పొంగల్లో భాగమయ్యారు. 2 రోజుల పాటు తమిళనాడు పర్యటనలో భాగంగా ఈరోజు తిరుచిలో బీజేపీ మహిళా మోర్చా నిర్వహించిన నమ్మ ఊరు మోదీ పొంగల్ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. చెరకు గడలతో అలంకరించిన 1008 కుండలతో మహిళలు సాంప్రదాయబద్ధంగా పొంగలి వండగా అమిత్ షా కూడా స్వయంగా పొంగలి తయారీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీరంగం, రంగనాథ స్వామి, తిరువాన్నైకావల్, జంబుకేశ్వర ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అమిత్ షా పుదుక్కోట్టైలో జరిగిన బీజేపీ పాదయాత్ర ముగింపు సభలోనూ పాల్గొన్నారు. ఈ పర్యటనలో తమిళ సంస్కృతికి గౌరవం తెలుపుతూ రాష్ట్రంలో పార్టీ పునాదులు బలోపేతం చేయడమే లక్ష్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సౌత్ 24 పరగణాస్లోని మూరీ గంగా నదిపై గంగాసాగర్ సేతు నిర్మాణ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గంగాసాగర్ సేతు ప్రజల దీర్ఘకాలిక కోరిక అన్నారు. ఈ రోజు సేతుకు పునాది పాత్ర వేయడం జరిగిందని తెలిపారు. టెండర్ను L&Tకి కేటాయించామన్నారు. ఈ కొత్త సేతు నిర్మాణం ప్రాంతీయ రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే వాణిజ్య, సామాజిక సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.